ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో శెట్టిపల్లి రైతుల ఏళ్లనాటి కళ సాకారమైందని తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శెట్టిపల్లి భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సుమారు 16 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజును రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా భరిస్తోందని వెల్లడించారు. 10 రోజుల్లో ఇన్ఛార్జ్ మినిస్టర్, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ చేతుల మీదుగా అసలు పత్రాలు అందజేస్తామన్నారు. మొట్టమొదటిసారిగా చరిత్ర సృష్టిస్తూ ఎప్పుడూ లేని రాష్ట్రంలో రెవెన్యూకి సంబంధించి శెట్టిపల్లి ల్యాండ్ని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో డిజైన్ చేసి లబ్ధిదారులు ఎవరైతే ఫ్లాట్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు 50-50% రేషియోలో, అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో 30-70% రేషియోలో వాళ్ళందరూ కూడా సైట్లు ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారి రిజిస్ట్రేషన్ చేసి మరీ వాళ్ళ హౌస్ సైట్కి ఇవ్వడం అనేది ఒక తెలుగుదేశం పార్టీకే అది సాధ్యము, ఎన్డీఏ కూటమికే అది సాధ్యం. 18-19 పీరియడ్లో దీనికి సంబంధించినటువంటి జీవోని రెడీ చేసిన తర్వాత 2019లో దురదృష్టవశాతం తెలుగుదేశం గవర్నమెంట్ రాకపోయే లోపల 2019-2024 గవర్నమెంట్లో మాజీ ముఖ్యమంత్రి ఇక్కడున్నటువంటి లోకల్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా దాన్ని భూ కబ్జాదారులందరూ కూడా దానిపైన కన్నేసి వాళ్ళకి ఏ పనులు కూడా చేయకుండా వాళ్ళకి ఊరికే టైంపాస్ చేసుకుని మాటలు చేశారు. కానీ మా ఈ కూటమి వచ్చిన తర్వాత చెప్పిన మాట ప్రకారం చెప్పిన టైం లోపల కూడా చేసి చూపించారు. తిరుపతి అర్బన్, రేణిగుంట అన్ని కలిపి కూడా ఈ రోజు వరకు సుమారుగా 1300 నుంచి 1400 ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అయ్యి. సో కాబట్టి ఇంకా అవ్వాల్సిన ఫ్లాట్లు 700 చిల్లర ఫ్లాట్లు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళకి ఫ్రీగా చేసి వాళ్ళకి ఫ్లాట్ కూడా ఇది ఒక చరిత్ర. ఈ అందరినీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళకందరికి కూడా మంచిగా అన్ని అరేంజ్ చేసి వాళ్ళందరూ మినిస్టర్ గారి చేతుల మీదుగా వాళ్ళందరూ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళ చేతికి ఇస్తాం కూడా నేను తెలియజేస్తున్నాను.